ఈ వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇది న్యూయార్క్లోని క్వీన్స్ అనే ఏరియాలోని 3 ఇల్లులు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయాయి. ఎందుకంటే ఎవరో రాత్రిపూట 2 గంటలకి దీవాలి క్రాకర్స్ యూజ్ చేశారు అవి. సో మన వాళ్ళకి అసలు ఎగ్జైట్మెంట్ ఎక్కువ కదా, సో అక్కడ కూడా దీవాలి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. సో అక్కడ అసలే అన్ని వుడెన్ హౌసెస్ కదా, సో ఈజీగా 3 ఇల్లులు కాలిపోయాయి. సో ఇప్పుడు అక్కడ ఫారిన్ కంట్రీలో ఉంటూ ఇలాంటి పనులు చేస్తే ఇంకా ఆబ్వియస్లీ మన ఇండియన్స్ అంటే హేట్ వస్తుంది కదా. దీన్నే మనం యాక్చువల్గా ఇలాంటి రెక్లెస్ బిహేవియర్ని సివిక్ సెన్స్ లేకపోవడం అని అంటారు. అసలు యాక్చువల్గా మనకి సివిక్ సెన్స్ అసలు ఎందుకు లేదు, అసలు సివిక్ సెన్స్ అంటే ఏంటి అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సివిక్ సెన్స్ అంటే సొసైటీలో మనం ఎలా బిహేవ్ చేయాలో తెలిసే కామన్ సెన్స్ మాట. దాన్ని సివిక్ సెన్స్ అంటారు. అంటే పబ్లిక్ ప్లేస్లో డిసిప్లిన్గా ఉండడం, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వడం, ఇతరుల ప్రైవసీకి రెస్పెక్ట్ అవ్వడం, ఇవన్నీ సివిక్ సెన్స్లోకి వస్తాయి. ఉదాహరణకి చెత్త డస్ట్బిన్లో వేయడం సివిక్ సెన్స్, రోడ్డు మీద వేయకూడదు చెత్త. ఇంకోటి ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి, మీరు రాంగ్ రూట్లో వచ్చేసి వెళ్ళిపోవడం అది ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ అవుతుంది. ఇంకోటి పొరుగువారిని డిస్టర్బ్ చేయకూడదు. అంటే మనం చూస్తాం కదా, యాక్చువల్గా కొంతమంది ఫోన్లో గట్టిగా మాట్లాడుతుంటారు పబ్లిక్ ప్లేసెస్లో కూడా, సో దాన్ని సివిక్ సెన్స్ లేకపోవడం అంటారు. ఇంకోటి పబ్లిక్ ప్రాపర్టీ, వాల్స్, బెంచెస్, బస్సెస్ వీటి మీద ఏమీ రాయకూడదు, క్లీన్గా ఉంచాలి. ఇంకోటి క్యూలో కరెక్ట్గా నిలబడడం. ఇంకోటి క్యూ మెయింటైన్ చేయడం రాదు మన దేశంలో జనాలకి. ఎప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాకు ఇంపార్టెంట్ పని ఉంది అనేసి ఎవరో ఒకరు మధ్యలో క్యూ కట్ చేస్తారు. వాడిని చూసి మిగతా వాళ్ళు కూడా అదే పని చేస్తుంటారు. సో ఇవన్నీ సివిక్ సెన్స్లోకి వస్తాయన్నమాట. అంటే వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళ ప్రైవేట్ స్పేస్కి రెస్పెక్ట్ ఇవ్వడం. సో యాక్చువల్గా ఇది మనం లైట్గా తీసుకుంటా కానీ చల్తా యాటిట్యూడ్. మళ్ళీ ఇంకా మీకు ఇంటర్నెట్లో చూస్తుంటే ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని గొప్పగా చెప్పుకుంటుంటాం మనం. అది యాక్చువల్గా చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు మనకి సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అక్కడికి వెళ్ళిన మన ఇండియన్స్ ఉంటారు కదా, అక్కడ కూడా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే మనలో చాలామందికి సివిక్ సెన్స్ని గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటాం. అంటే గవర్నమెంట్ ఉంది కదా క్లీన్ చేయడానికి, మనం ఎందుకు క్లీన్ చేయడం అని అనుకుంటాం మనం. ఇంకోటి ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి సివిక్ సెన్స్ని సీరియస్గా తీసుకోం. స్కూల్లో క్లీన్లీనెస్ చాప్టర్ ఉంటుంది కానీ దానికి ప్రాక్టీస్ ఏమి ఉండదు. ఒక చాక్లెట్ ర్యాపర్ వేస్తే ఏమైపోతుంది అనేసి అలాగే రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతాం. మనకి యాక్చువల్గా సివిక్ సెన్స్ గురించి ఇంట్లో కూడా చెప్పరు. ఇంట్లో ఎప్పుడు అంటే మనం ఇల్లు నీట్గా ఉంచుకుంటాం, బట్ బయట ఎలా ఉన్నా పర్వాలేదు అన్న మైండ్ సెట్తోనే మనం పెరుగుతాం. ఎంతసేపు మనమే ఇంపార్టెంట్, మన ఇంట్లో వాళ్ళే ఇంపార్టెంట్, మన రిలేటివ్సే ఇంపార్టెంట్, బయట వాళ్ళ